తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను వేధిస్తున్న స్థానిక సమస్యలతో పాటు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తెలంగాణ విషయానికొస్తే మెదక్ జిల్లాలో వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. నిత్యం ఎక్కడో ఒక చోట కుక్కల దాడుల్లో ప్రాణాలు పోతున్న అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో జనం భయాందోళన మధ్య బతుకుతున్నారు. మరోవైపు ములుగు జిల్లా మండపేట మండలం పరిధిలో జరుగుతున్న ఇసుక డీసెల్టింగ్ పనులు ఇప్పుడు రాజకీయ రణరంగానికి దారితీశాయి. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధమని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే తాము చట్టబద్ధంగానే రైతుల కోసం పనిచేస్తామంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇక ఏపీ విషయానికి వస్తే కడప జిల్లా ప్రొద్దుటూరు రిజర్వ్ అటవీ ప్రాంతంలో వందల ఎకరాల భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఫామ్ హౌస్లు ఇటుక బట్టీలతో వ్యాపారాలు సాగిస్తున్న అధికారులు నిగ్గు తేల్చలేకపోతున్నారు. అటు నెల్లూరులో 3.82 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ఘోష ఆసుపత్రి భవనం పూర్తి స్థాయి 3 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఈ భవనం కాస్త దొంగలకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ 4 అంశాలపై మరిన్ని వివరాలను మా జిల్లాల రిపోర్టర్లను అడిగి తెలుసుకుందాం. రైట్, ఇక మెదక్ జిల్లాలో కనుక మనం చూసుకుంటే మెదక్ జిల్లాలో వీధి కుక్కల దాడుల తీవ్రత ఏ స్థాయిలో ఉంది? నిత్యం ప్రాణాలు పోతున్నా ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్న స్థానిక మున్సిపల్ అధికారులు కానీ పశు సంవర్ధక శాఖ అధికారులు కానీ ఎందుకు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదు? ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్లు వస్తున్నాయి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి గౌడ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి యాదగిరి గౌడ్. గుడ్ మార్నింగ్. అయితే శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పల్లెల్లో కూడా శునకాలు రెచ్చిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే అనేకమైన ప్రాంతాల్లో ఒంటరిగా రోడ్డుపై రావాలంటే కూడా అటు వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కావాలని, లేదా యువకులు కావాలి, ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాల పైన దాడి చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అటు నానంగేరు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో పల్లెల్లో కానివ్వండి, లేదా జైరాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, జలాసంగం ప్రాంతంలో ఇటీవల ఏకంగా పశువుల పైన దాడి చేసిన శునకాలు ఆ పశువులను పూర్తిగా వాటి ప్రాణాలు తీయడం జరిగింది. దాని ద్వారా రైతులు నష్టపోయిన సందర్భాలు మనకు వెలుగులోకి బాగున్నాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో కానివ్వండి, సిద్దిపేటలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, పల్లెలు కానివ్వండి, పట్టణాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, ఇంకా ఏ ప్రకాశిస్తున్నప్పుడు కూడా శునకాల యొక్క బెడద చాలా ఎక్కువగా ఉందని చెప్పచ్చు. శునకాల వేర విహారంతో అనేక మంది బతుకుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఏకంగా ముఖం పైన దాడి చేస్తూ ముఖం పైన గాయాలు చేయడంతో పాటు వాడి ప్రాణాలను తీసే పరిస్థితి వస్తాం. చిన్నపిల్లలు అయితే ఏకంగా ఈడ్చుకుంటూ వెళ్ళి వేదనకుండా ఈడ్చుకుంటూ వెళ్ళి మరి ఒకసారి గుంపులుగా దాడి చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ సంఘటన అనేకంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకుండా అటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నప్పటికీ దీనిపైన త్వరితగతి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. త్వరితగతిని స్పందించాల్సిన అధికారులు ఏమాత్రం స్పందించట్లేదు. ఈ స్పందించకపోవడం వల్ల వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. దాడికి ఫలితం కానిటువంటి వీధి కుక్కలు ఓడిపోయినటువంటి వాటిపైన దాడి చేయడం కాకుండా రాత్రిపూట కానీ పగటి వేళ కానీ పూర్తిగా అరుపులతో నిద్రలేని రాత్రి సమాజం గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత జరుగుతున్నప్పుడు కూడా అటు మున్సిపల్ శాఖ అధికారులు కానీ, లేదా పరిశ్రమ శాఖ అధికారులు కానీ శునకాల పైన ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రాణం కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా వృద్ధుల మీద దాడి చేసి వికలాంగుల వాళ్ళు చాలా మంది ఉంటారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన శునకాల యొక్క బెడదను తగ్గించేందుకు ఖచ్చితంగా నిర్దిష్టమైన పనులుగా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే మున్సిపాల్లో ప్రత్యేకమైన అధికారులు ఉన్నప్పటికీ కూడా మున్సిపాల్ ద్వారా వచ్చేటువంటి శునకాల పేరు మీద ఖర్చు పెట్టినటువంటి నిధులను సహాయిస్తున్నాం తప్ప వాటి ఖచ్చితంగా శునకాల నియంత్రణ కోసం వాటి యొక్క కట్టడి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడానికి బలంగా వినపడుతుంది. అదే చిన్నపిల్లల తల్లిదండ్రులకు చాలా బొమ్మేస్తున్న పరిస్థితి, ఏమాత్రం పిల్లలు ఆడుకునేటటువంటి అవకాశం వీధులలో లేనటువంటి పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏదైతే పిల్లల యొక్క సంరక్షణ కానీ, లేదా పెద్దవాళ్ళ యొక్క రక్షణ కానీ ఖచ్చితంగా అవసరం ఉంది. కాబట్టి ఈ కోవలో ఖచ్చితంగా ఒకవేళ శునకాలను దాడి చేస్తే కనుక వాటిని తప్పించుకుని, అంటే వాటి నుంచి పారిపోకుండా రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ శునకాలుగా దాడి వస్తే కనుక పారిపోకుండా అక్కడి నిల్చుని వెళ్ళిపోతే కనుక దాన్ని కట్టడి చేయవచ్చు అటువంటి సూచనలు కొంతమంది చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా శునకాల యొక్క కన్నులో దాడి చేసేటువంటి శునకాల మీద ఖచ్చితంగా మున్సిపల్ శాఖ అధికారులు కానీ, లేకపోతే జిల్లా స్థాయి యంత్రాంగం కానీ
ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యగా నేను ఖచ్చితంగా గుర్తించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలలో ఇది కూడా చాలా ప్రధానంగా కనిపిస్తుంది. కానీ చూడడానికి చాలా చెప్పుకోవడానికి చూడడానికి కానీ నిజంగా కనిపించే చాలా బలంగా ఉందని చెప్పచ్చు. థ్యాంక్ యూ యాదగిరి గారు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.